వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందిన తరువాత ఒక్కడు అనగా సమరయుడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించటం ఈ సందర్భంలో చూస్తున్నాము. ఇందులో ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. పాదముల యొద్ద సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది, అతడు తిరిగి వచ్చి వారిలో స్వస్థత పొందినట్లు గ్రహించిన 10 మంది అందరూ రాలేదు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఈ దినాన దేవుడికి కావాల్సింది 9 మంది కాదు, ఒక్కడు కావాలి. ఆ ఒక్కడిగా నువ్వు ఉండు. ఇతరుల వైపు చూడొద్దు. ఇతరులు ప్రార్థించట్లేదని నువ్వు ప్రార్థించకుండా ఉండొద్దు. ఇతరులు దేవుని సన్నిధికి రావట్లేదని నువ్వు రాకుండా ఉండొద్దు. ఇతరులు ఆరాధించట్లేదని నువ్వు ఆరాధించకుండా ఉండవద్దు. ఎందుకంటే ఈ కృతజ్ఞత భావము నీకుండాలి. నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడవి. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి వచ్చేసాయి, నువ్వు తిరిగి రావాలి. ఏ స్థితిలోకి తిరిగి రావాలి? దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోయావేమో. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథం 28:27లో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. నిజమే, దేవుని వైపు తిరగలేకపోతున్నారు. అందుకనే స్వస్థత సమాధానము రావట్లేదు. ఈ ఉదయకాలము ప్రభు అంటున్నాడు, సహోదరుడా, సహోదరి, మళ్ళీ నీ ఆత్మీయ జీవితం వైపు నువ్వు తిరుగు. ఒకవేళ లోకం వైపు తిరిగావేమో, మనుషుల వైపు తిరిగావేమో, పాపం వైపు తిరిగి నువ్వెంతో మలినమైపోయావేమో, అయినా పర్వాలేదు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరలా నీకు దైవికమైన స్వస్థత, విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన వైపు తిరుగు. ఎలాంటి అనుభవంలో తిరగాలి అంటే అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి. మొట్టమొదట మారు మనసుకు తిరుగు. నిజమే, నీ మనసు మార్చుకొని లోకంలోకి వెళ్ళిపోయావు. నీ మనసు మనుషుల మీదకి వచ్చేసింది. నీ మనసు వస్తువుల మీదకి వచ్చేసింది. నీ మనసు లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోయింది. ప్రభు అంటున్నాడు, మరలా మారు మనసు వైపు తిరుగు. అనగా నీ మనసు ప్రభు మీద ఉంచు, నీ మనసు వాక్యం మీద ఉంచు, నీ మనసు దేవుని మందిరం మీద ఉంచు. నువ్వు దీవించబడతావు. ఇది మొట్టమొదటి అనుభవము. రెండవది చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 26:18 దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత. రెండవది విశ్వాసములోకి తిరుగు. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వాసం వైపు మరలా తిరుగు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇది రెండవది. మూడవది అపోస్తల కార్యముల గ్రంథం 22:17 అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో
ప్రార్థన చేయుచుండగా. మూడవది, ప్రార్థన జీవితానికి నువ్వు తిరుగు. ప్రార్థన మానేసావు. గత వారంలో ప్రార్థన ఎంతో తక్కువైంది, అందుకనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. శత్రువులు ఎందుకు వారి పని వారు చేస్తున్నారంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేయటం మానేసినప్పుడు శత్రువులు పని చేసుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు పని మానేస్తారు. నీ ప్రార్థన మీదే అన్నీ ఆధారపడి ఉంది. కాబట్టి మారు మనసు జీవితంలోనికి, రెండవది విశ్వాస జీవితంలోనికి, మూడవది ప్రార్థన జీవితంలోనికి నువ్వు తిరగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవది చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 15:3 మధ్యలో అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగచేసిరి. నాలుగవది సంతోష జీవితంలోనికి తిరుగు. దేవునిలో ఉన్న సంతోషం, వాక్యంలో ఉన్న సంతోషం ఎంతో గొప్పది. నువ్వు తెలియక మరలా లోక సంతోషంలోకి వెళ్ళిపోయావు. అది అల్పమైనది, అది మాయమైపోతుంది. ఇప్పుడు కలిగించే సంతోషం అది రేపు ఉండదు. మనుషుల వలన కలిగే సంతోషం అది నిలవదు. నిన్నెంత నవ్విస్తారో అంత ఏడ్పిస్తారు. నాలుగవదిగా సంతోషకరమైన జీవితం వైపు నువ్వు తిరగాలి. ఐదవదిగా చూసినట్లయితే దేవుని వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే యోహాను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఇంకా చివరిగా చూస్తే అపోస్తల కార్యములు 13:13 యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను, అనగా సహవాసమునకు నువ్వు తిరిగిరా. యెరూషలేము దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని ప్రజలను చూపిస్తుంది. లోకం వైపు తిరిగిపోయావు, బంధువుల వైపు తిరిగావు, మనుషుల వైపు, స్నేహితుల వైపు తిరిగావు. ప్రియ సహోదరుడా, వారు నిన్ను ఆదుకోరు. నువ్వు దేవుని సన్నిధి వైపు తిరగాలి. ఇది సహవాస జీవితం వైపు తిరగటము. ఇది ఐదవదిగా మనం చూస్తున్నాము. ఆరవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 11:21 నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. నమ్మకమైన జీవితం వైపు నువ్వు తిరగాలి. దేవుని నమ్ము, విశ్వాసముంచు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏడవది చివరి మాట అపోస్తల కార్యములు 8:28 అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఏడవది వాక్య జీవితం వైపు నువ్వు తిరుగు. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసావేమో, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావేమో, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసావేమో, మరలా తిరుగు. నువ్వు తిరిగిరా. ఇలాంటి ఏడంతల జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన నీ ద్వారా మహిమ పొందుతాడు. కాబట్టి ఇలాంటి అనుభవంతో నువ్వు ప్రభు వైపు తిరిగి ఆయన కొరకే జీవించటానికి ప్రభువే నీకు సహాయం చేసి కృప చూపును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వేకో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఏడంతల ఆత్మీయ జీవితం వైపు తిరిగి మరలా మీ దీవెన పొందుటలో మాకు సహాయపడమని, మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,